సో ఫైనల్ గా 40 లక్షల ఫ్లాట్ గెలుచుకున్న వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళని కలిసిద్దాం, ఒకసారి చూద్దాం పదండి. చూసిద్దాం రండి మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా అయితే అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 40 లక్షల ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ అయితే మన మేడం వాళ్ళకి వెళ్ళింది. ఒకసారి చూడండి మేడం, మీరు నిజంగా నమ్మారు అసలు ఇస్తున్నారంటే? నమ్మాను సార్, నేను లైవ్ లో ఉండే. అంటే ఫస్ట్ వేసుకున్న రోజు నమ్మారా? అసలు నాకు తెలియదు, వేసింది కూడా మా వారు వేసారు. అవునా, సర్ప్రైజ్. నాకు ఇంటికి శారీ వచ్చేదాకా కూడా తెలియదు. సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నారు. ఇన్స్టాలో చూశాను, మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసిండు బాగుంటదని. అంటే మీరు ఒక్కటే కూపన్ వేసుకున్నారా? ఒకటే వేసాను. అసలు నిజంగా ఎంత అదృష్టవంతులు అండి, ఇట్లా ఉండాలి అదృష్టం అంటే వీళ్ళకి. అంటే వేసి మర్చిపోయారట చూడండి. అంటే చాలా వేస్తుంటాయి కదా, ఇది కూడా జెన్యునా కాదా, చీరైతే వచ్చింది కదా అవునవును. అని వదిలేశాను. శారీ వచ్చినాక జెన్యున్ అని నమ్మారు. అంటే మేడం ఇందాక అన్నారు కదా మీరు, అంటే అసలు ఇంత సారీ షాప్ పెట్టుకొని ఇది ఇస్తారా, ఇంత పెద్ద ఫ్లాట్ ఇవ్వడము అనేసి మీరు అన్నారు కదా, అంటే ఎట్లా అనిపించింది నిజంగా? తెలియాలి వాళ్ళు కదా మాకు, అవును. అంటే ఇలాంటివి చూస్తున్నాం కదా అయితేమో, కానీ ఇంకా తర్వాత మీ ఓన్ కన్స్ట్రక్షన్స్ అన్నాక ఓకే ఓకే, అంటే ఎన్ఆర్ కలెక్షన్స్ మాదే, రెడీ డెవలపర్స్ మాదే అనేసి అన్నాక మీకు క్లారిటీ వచ్చింది అన్నట్టు. సో చూసారు కదా, మనం అందరికైతే ఈ రోజున ఇదైతే ఇస్తున్నాము 2 BHK ఫ్లాట్ సార్ వాళ్ళకు. ఇంకా పేపర్ పైన సైడ్స్ పెట్టి అవన్నీ కూడా చూపిస్తాము. ఏదున్నా నిజంగా ఫేకా, అసలు ఇస్తారా ఇవ్వరా, అంటే మేము నిజంగా ఇంత జెన్యున్ ఇచ్చినా గానీ ఇంకా ఇవ్వట్లేదు ఇంకా చేయట్లేదు అనేసి అంటే మనకు టైం కుదరాలి కదా సార్. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటది కదా, ఉంటది కదా, రావాలి కదా అన్నిటికీ. అట్లా తెలియకుండా వేసుకున్నారట మేడం కి. చూడండి, అట్లా మీరు కూడా వేసుకొని ఉంటే అయిపో. మీరు ఎన్ఆర్ కలెక్షన్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నమ్మిన, మా మేడం ఫోన్ చేస్తే కూడా నమ్మలేదు. ఓకే ఓకే మేడం మీరు లైవ్ లో చెప్పి దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. నేను దేవుని దగ్గరే పెట్టినా సార్, జెన్యున్ గా. ఏ రోజైతే కూపన్ ఓపెన్ చేశారో ఆ రోజే తీసి నా పర్స్ లో పెట్టుకున్నా. అంతవరకు కూడా లక్ష్మీదేవి, నేను బాగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, అక్కడ అమ్మవారి ఫోటోల దగ్గరే పెట్టుకున్నా. ఒక రోజు మా అక్కయ్య వచ్చి ఫొటోస్ అడుగుతుంటే కూడా, అక్కయ్య ఆ చిట్టి అయితే పడేయకండి అక్కడే పెట్టండి అనేసి అన్న కూడా, ఏం చిట్టి అనేసి కూడా అడిగింది అక్కయ్య. మాకు ఇంకొక సెంటిమెంట్ ఉంది సార్, ఆ రోజుకి మా అత్తయ్య చనిపోయి 3 years అదే రోజు కరెక్ట్. ప్రతిసారి ఫుడ్ డొనేషన్ చేస్తాము ఖచ్చితంగా. అప్పుడే అనుకున్నా ఎందుకు చనిపోయారు, బ్రతికుంటే అయిపో కదా అనేసి అనుకున్నాను. ఆ 10 minutes కి మీ లైవ్ స్టార్ట్ అయింది. అంటే అదృష్టం ఎక్కడి నుంచో వస్తుంది చెప్పలేం కాబట్టి అది అట్లా అయిపోతా ఉంటుంది. సింక్ అయింది అత్తయ్య చనిపోయిన డేట్ బట్టి. సెంటిమెంట్ లాగా అంటే అన్ని కలిసిపోయినాయి అన్నట్టుగా, ఏదో దేవుడికి చెప్పి ఇచ్చినట్టు అంటే ఓకే మేడం. ఇప్పుడు ఇవన్నీ సరే వాళ్ళకు మంచి కలిసి వచ్చింది, వాళ్ళ అత్తయ్య రూపకంగా వచ్చిందా ఫ్లాట్, సరే వాళ్ళ మంచి దేవుడి రూపకంగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్లాట్ అంటే ఈ కన్స్ట్రక్షన్ వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది నిజంగా? నేను ఇంత మంచి కన్స్ట్రక్షన్ మంచిరాల్లోనే అయితే చూడలేదండి. ఓకే ఓకే, అంటే హైదరాబాద్ అయితే వెళ్ళి నేను చూడలేను, ఓకే ఓకే, తర్వాత ఇక్కడే చూసాను. లిఫ్ట్ పర్పస్, వెంటిలేషన్ పర్పస్ బాగుంది. చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ, మేము ఎంత చెప్పినా తక్కువనే తిరిగి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఇస్తారా ఫ్లాట్ ఇవ్వరా, జెన్యునా కాదా, నేను ఎప్పుడో కట్టిన 57 నెంబర్ ఎక్కడ, 4000 5000 నెంబర్స్ ఎక్కడ అనుకున్నా. కాకపోతే చాలా జెన్యున్ ఇచ్చారు. అసలు వీళ్ళకి మాకు ఎలాంటి అటాచ్మెంట్ లేదు. అపార్ట్మెంట్ పరంగా చూస్తే కూడా చాలా క్వాలిటీ ఉంది. బ్రిక్స్ విషయం కానీ, ఏ మెట్ల విషయం కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మేము చెప్తే ఏదో చెప్పినాం అనుకుంటారు కావచ్చు, వచ్చి చూస్తేనే అర్థమైంది. చాలా బాగుంది క్వాలిటీ కానీ, మెట్లు కానీ, లిఫ్ట్ కానీ అన్ని బాగున్నాయి. వెంటిలేషన్ కూడా బాగుంది. ఇంకోటి కూడా తీసుకుందాం అనుకుంటున్నాం మా రిలేషన్స్ కి, మా కాల్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళకి కూడా వచ్చి చూపెడతాం. 100% బాగుంది, 100% జెన్యున్ కూడా ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే మాకు వస్తుంది అనేసి, ఓకే, అంటే సింగిల్ కూపన్ కదా వస్తుందా అనేసి అనుకున్నాను. కాకపోతే సడన్ గా లైవ్ లో చూసినా కూడా, నా పేరు అనౌన్స్ చేసినా కూడా నేను అసలు నా నేమ్ అనుకోలేదు. ఎప్పుడైతే మా ఏరియా నేమ్ అనౌన్స్ చేసినాక ముందు నా పిల్లలు ఉన్నా కూడా నేను వాళ్ళకి చెప్పలేదు. ఫస్ట్ మా వారికే కాల్ చేశాను, వచ్చిందండి మనకి అని అంటే వారు నమ్మలేదు. రోజు మంచి పార్టీలు వారు పార్టీలో ఉన్నారు. అయితే ఇంటికి కూడా రాలేదు, అసలు వచ్చేవాళ్ళు 3కి వచ్చేవారు, రాలేదు. నేను అసలు నమ్మలేదు. నేను వారికి కాల్ చేస్తే నమ్మలే. నేను కూడా అసలు షాక్ లోనే ఉండే ఒక 2 అంతసేపు. కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన ఫ్లాట్ ఎలా ఉంది, బాగుందా? బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పీషియస్ గా, ఇంత వెంటిలేషన్ తో ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకైతే చూసారు కదండి, ఉన్నదే ఇచ్చినాము, లేనిదైతే చేయలేమండి. మాకున్నది ఎన్ఆర్ కలెక్షన్ లో శారీ పంపించాము. దాని వర్త్ ఆఫ్ మేము ఏదైతే అనౌన్స్ చేసామో దాని వర్త్ ఆఫ్ 2 BHK 40 lakhs ఫ్లాట్ కూడా వర్త్. ఇంకొకటి మేడం, ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇస్తారా లేదా అని మాకు అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి ఏమి ఇస్తారులేండి, ఫ్రాడ్ చేస్తారులేండి, మీకెక్కడ ఇస్తారు అట్లా తీస్తారు కానీ అని ఇంకా ఫోన్ రావట్లేదు. 1 week అవుతుందని అంతేందుకు మా మామయ్యే ఎందుకు వాళ్ళు కాల్ చేయకపోతే మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనేసి అన్నారు. మామయ్య కూడా ఒకటి
అంటే నా మామయ్య 5 ఇయర్స్ సర్వీస్ లో ఓకే మామయ్య తీసుకున్న అమౌంట్ మేము ఒకసారికి తీసుకున్నాం. ఓకే అన్నిటికన్నా ముఖ్య విషయం అసలు అంటే నిజానికి లక్ ఎక్కడో ఎవరి రూపంలో ఉంటుందో మనకు తెలియదండి. అంటే నిజానికి 3000 వరకు తీసుకున్న వాళ్ళు ఏం నష్టం కాలేదు. అంటే మేమేమో అంటే ఊరికే 500 తీసుకొని 1000 తీసుకొని లక్కీ డ్రా కూపన్ అనేది వేయలేదు. పట్టు చీర పెట్టినప్పుడు తీసుకున్నారు. శారీ కోసం కూడా అడిగాను, మా ఆయన్ని కలర్ వేరేది ఎత్తుకోవాల్సిందండి, నన్ను అడగాల్సిందండి అనేసి. అంటే ఇందులో వర్త్ ఫ్లాట్ మీకు వస్తుందనే కన్నా ముందు ఇది ఎంతవరకు మాకు పబ్లిసిటీ అవుతుంది, ఇందులో ఉన్న ఫ్లాట్స్ కూడా మేము సేల్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశం అని ఆ రోజు కూడా మేము చెప్పాము. మళ్ళీ మీరు డ్రెస్సెస్ పెట్టారు కదా, అవునవును. అప్పుడు అనుకున్నాం ఎందుకైనా శారీ తీసుకున్నారు, డ్రెస్ తీసుకోవాల్సింది మేము వేసుకుంటుండే కదా అని అనుకున్నాం. అంటే మేము ఇక్కడికి వచ్చే వరకు ఇంత స్పీషియస్ అపార్ట్మెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చినాక సాటిస్ఫై అయ్యాం. బాగుంది, కన్స్ట్రక్షన్ పరంగానైనా ఏ విధంగానైనా బాగుందండి. మంచిర్యాల నుంచి వచ్చారు ఇవాళ. అవునండి, పిల్లల్ని స్కూల్ పంపించి వచ్చాము. అంటే మీరు ఇక్కడ ఉంటారా అండి లేకపోతే మంచిర్యాలలోనే ఉంటాం. మంచిర్యాల. ప్రాపర్ ఆసిఫాబాద్, ఉండడం మంచిర్యాల. ఇట్లాంటి కూపన్స్ కూడా ఫ్యూచర్ లో ఏమో పెట్టొచ్చు, పెట్టాలని నాకు అనుకుంటున్నాం. వాళ్ళు తెలిసిన చాలా వాళ్ళైతే మంది 10 call చేసి కూపన్లు, మాకు 20 ఇంకో కూపన్లు, కూపన్స్ 30 కూపన్లు కూడా చెప్పండి, వేశారట. అలాంటివి చెప్పండి, మళ్ళీ వాళ్ళు పెడితే చెప్పండి అని కాల్ చేశారు. ఓకే సరే ఈసారి నమ్మకం వచ్చింది కదా, నెక్స్ట్ టైం నుంచి ఎవరైతే వేసుకోలేదో వాళ్ళందరికీ ఈరోజు ఆన్సర్ అంటే వేసుకొని వాళ్ళకి కాదు, నమ్మని వాళ్ళకు మా మీద చాలా మాటలు అన్నారు, చాలా రకాలుగా అనిల్ వాళ్ళని కానీ మమ్మల్ని కానీ అసలు ఎన్ని రకాల మాటలు అన్నారు, అన్ని రకాల కామెంట్స్ కూడా మేము అసలు ఒక్కొక్కసారి చూడలేకపోయినాము. నేను మీ సరే, దాంట్లో collections కామెంట్స్ అంటే చూసాను మేడం. ఓకే అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చారంటే అరే బాబు వాళ్ళు ఎవరో నాకు తెలియదురా అనేసి మెసేజ్ పెడదాం అనుకున్నా. అలాంటి వాళ్ళకి పెట్టని అవసరం లేదు అనేసి అనుకున్నాను. అంతే అండి, మా జెన్యున్ మేము ఇచ్చాము, మీ జెన్యున్ గా మీరు వేసుకున్నారు, రాని తీసుకున్నారు. వాళ్ళకు ఎవ్వరికైనా అనిపిస్తది. ఓకే. చెప్పలేము, అది అందరూ ఒకలా ఉండరు కదా, కొందరు కొందరు మంచి చెప్తారు, కొందరు చెడు చెప్తారు. సో ఫైనల్ గా అయితే ఇచ్చేస్తున్నాము, అగ్రిమెంట్ అయితే అయిపోయింది. ఎవరికన్నా అంటే కొనే వాళ్ళకి సజెస్ట్ ఏమని చేస్తారు మీరు కొనే వాళ్ళకి? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే ఓకే అంటే మనకు ఒక 3 to 4 lakhs డౌన్ పేమెంట్ కట్టేసినా కానీ మిగతాది మొత్తం లోన్కి వెళ్ళిపోవచ్చు అండి. 90% 80% కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు. అంటే సివిల్ కొంచెం ఐటీ అవన్నీ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఏవి లేకుండా మాకు అంత లోన్ వస్తుందా ఇంత లోన్ వస్తుందా అనేసి మాత్రం మమ్మల్ని మీ అడగండి. ప్రొఫైల్ బట్టి లోన్ అనేది అప్రూవ్ అవుతుందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 3 లక్షలు పెడితేనే ఇస్తా అన్నారు, తర్వాత అనకండి మళ్ళీ. 2-3 lakhs కట్టుకున్నా మీకు అన్ని కరెక్ట్ గా ఉంటే కంపల్సరీ లోన్ అయితే మీకు 90% 80% అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి, చేపిస్తాము కంపల్సరీ. సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ అని చేయండి, లేకపోతే మెసేజ్ అని చేయండి. సో ఫైనల్ గా అయితే ఇచ్చేస్తున్నాము, అగ్రిమెంట్ అయితే అయిపోయింది. ఆ రోజు ఈ రోజే అయిపోయింది. ఇవాళతోటి 2 BHK ఫ్లాట్ అయితే సార్ వాళ్ళకి అయితే ఇచ్చేసాం. ఇంకా ఎలా అనిపించింది మీకు ఇప్పుడు? చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే